సో హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉద్దిపప్పు పచ్చడి అంటాం మేము. యాక్చువల్గా బాగుంటుంది. మేబీ తమిళ్లో తొగయల్ అంటారు, కొన్ని మంది చట్నీ అంటారు. కానీ మేమైతే పచ్చడి, రోటి పచ్చళ్ళు అంటారు కదా, అట్లా ఆ వెరైటీలో ఇది కూడా ఒకటి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఏమీ లేదు అంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు. అంటే ఏమీ లేదు అంటే వెజిటబుల్స్ ఏమీ లేదు అనుకుంటే ఆ టైంలో ఇవి మిగతావన్నీ ఇంట్లో ఉండే వాటి పెట్టుకుని చేసేయచ్చు అన్నమాట. సో ఫస్ట్ దీనికి కొంచెం రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ అలాగే దానికి సరిపడా ధనియాలు, కొరైండర్, కొంచెం జీలకర్ర, యాక్చువల్గా కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు నా దగ్గర లేదన్నమాట, అంటే ప్రస్తుతానికి డ్రై అయిపోయిందే ఉంది. సో ఇప్పుడు నేను దాన్ని వేసుకుంటాను, డ్రైడ్ కరివేపాకు. బట్ పచ్చిది ఉంటే పచ్చిది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ధనియాలు, మిరపకాయలు అన్నీ వేయించుకున్నాక ఇది ఇంపార్టెంట్ స్టెప్. సో మనం పప్పుని బాగా దోరగా వేయించుకుంటే ఎంత మంచిగా వేయించుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. నేను కొలతలు అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఎంత సరిపోతుందో అంత దానికి తగినట్టు తీసుకోవాలి. మేబీ నేను ఒక 1.5-2 కప్స్ తీసుకుంటున్నాను, ఆ క్వాంటిటీకి చేస్తున్నాను. సో ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి, అంటే పండుగ వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అంతా మనం ఇట్లా ఎంత బాగా వేయించుకుంటామో దాన్ని బట్టే ఉంటుంది. చూసారా ఎంత అసలు వేయించేటప్పుడే మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్గా దీంతోనే కాబట్టి ఈ స్టెప్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఇలా మంచిగా వేయించుకున్నాక తర్వాత మళ్ళీ ఆనియన్, టొమాటో కొంచెం కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేయడం. పచ్చళ్ళు అంటే అంతే కదా. కొంచెం మళ్ళీ ఆనియన్ వాడ్చుకోవాలి కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. అండ్ ఒక 2 కొంచెం అల్లం. ఇది అల్లం మస్ట్ దీంట్లో. దీనివల్ల చాలా ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్గా కట్ చేసి వేసుకో ఉండాల్సింది, మిక్సీలో కూడా మెదగదేమో. తర్వాత కొంచెం ఆనియన్, సో ఇది కూడా ఆనియన్, టొమాటో, అల్లం ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. సో ఇప్పుడు కొంచెం మనం టర్మరిక్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ మంచిగా సార్నెస్ వస్తుంది అన్నమాట. మనం ఎంత టొమాటోలు వేసినా కొంచెం ఆ చింతపండు అనేది పడితేనే ఆ టేస్ట్, ఆ సార్నెస్ వస్తుంది. అప్పుడే పచ్చళ్ళు బాగుంటాయి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, రెడ్ చిల్లీ, ధనియాలు, కరివేపాకు అవన్నీ వేసి జీలకర్ర అవన్నీ ఫస్ట్ క్విక్గా ఒక 2 తిప్పినామనుకో బాగా మెత్తగా ఉడికాక వెరైటీ వేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం యాక్చువల్గా ఆనియన్, టొమాటో ఫస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ ఉద్దిపప్పు అనేది కొంచెం గ్రెయినీగా ఉంటే ఇష్టం. సో ఇవన్నీ నేను గ్రైండ్ చేసుకున్నాక అది లాస్ట్లో వేస్తాను అనుకోండి, కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇలాగా
ఇది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ ఇంగ్రీడియంట్ అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఉద్దిపప్పు. ఓకే, సో చెయ్యి పెట్టద్దు అనుకుంటాను, బట్ తప్పట్లేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా ఉంటుంది అన్నమాట. మీకు చూడాలంటే ఇట్లా ఇంత ఈ కన్సిస్టెన్సీ చూసారా, గ్రెయినీగా ఇలా ఉంటే తినేదానికి ఇగో ఇప్పుడు బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. కొంచెం మంచిగా వేడి అన్నము నెయ్యి వేసుకొని దీన్ని కలుపుకొని కొంచెం పాపడ్ లేకపోతే ఒడియాలు అట్లా ఉండి వేసుకొని పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ ఇట్ గోస్ వెల్ ఏమన్నా రాగి ముద్దకు కానీ అన్నిటికీ బాగుంటుంది. సో ఎంత క్విక్గా అయ్యిందో చూసారు కదా. అండ్ ఆల్సో మనకి ఏమీ లేదు అన్నప్పుడు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి, క్విక్గా అయిపోతాయి. అండ్ మనం ఏమీ లేదు అనుకోకర్లేదు, వెజిటబుల్స్ లేదు అనుకోకర్లేదు. సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా చేసుకునే రెసిపీ. సీ యూ.